హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జెస్టీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు సాటర్డే వ్లాగ్. మా పిల్లల స్కూల్ లేదు, సెకండ్ సాటర్డే. సో ఈరోజు స్పెషల్స్ ఏంటి అండ్ నేను సాటర్డే రోజు ఏమేమి చేశానో చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పునుగులు వేస్తున్నాను. మనం చేస్తాం కదా నార్మల్గా మినపప్పు బియ్యం నానబెట్టి పట్టి. సో అదే అనమాట. దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మిక్స్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకో పక్క చట్నీ కోసం నేను పల్లీలు వేయించుకుంటున్నాను. అయితే యాక్చువల్గా నేను డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేయను అనమాట. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. మార్నింగే డీప్ ఫ్రై పెట్టుకుంటే టైం చాలా పడుతుంది. అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వ్యాన్ 7 o'clockకి వస్తుంది మా ఊళ్ళోకి. 7 o'clockకే నాకు అన్నీ రెడీ అయిపోవాలన్నమాట. టిఫిన్, లంచ్ అంటే కర్రీ, రైస్ అవన్నీ త్వరగా అయిపోవాలి. వాళ్ళని రెడీ చేయాలి. 5కి లేస్తేనే నాకు 7 కల్లా అన్నీ రెడీ అవుతాయి. అందుకే ఇట్లా లాంగ్ ప్రాసెస్ ఉండే టిఫిన్స్ ఏం పెట్టుకోను, డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ. సో ఎందుకంటే అందరికీ ప్రిపేర్ చేయాలంటే ఆ టైంలో డీప్ ఫ్రై చేసి కష్టం, ఎక్కువ టైం పడుతుంది కొద్దిగా. సో సింపుల్గా దోశలు కానీ ఇది మన ఇడ్లీ కానీ లేదా ఉప్మా అండ్ పులిహోర ఇలాంటి సింపుల్ చేసేస్తాను మార్నింగ్ టిఫిన్. అయితే మా పిల్లలు ఎక్కువ అసలు తినరు టిఫిన్. యాక్చువల్గా అదే కొద్దిగా టిఫిన్, కొద్దిగా లంచ్ 2 కలిపి పెడతాను బాక్స్లో. ఇక్కడ తినరు, ఓన్లీ పాలు తాగి వెళ్ళిపోతారనమాట. అంత పొద్దున్నే పాపం వాళ్ళకు కూడా తినబుద్ధి కాదు కదా 7 కల్లా. వాళ్ళు అసలే చిన్నపిల్లలు. వాళ్ళు ఆ టైంలో లేచి స్నానాలు చేసి రెడీ అవ్వడమే కష్టం. కానీ ఆ టైంలోనే పాలు తాగి వెంటనే తినలేరు కదా. సో మా పిల్లల్ని రెడీ చేయడం అయితే రోజు ఒక యుద్ధంలాగా అయిపోతుంటుంది స్కూల్కి నాకు. ఎందుకంటే పాప చిన్నదే, ఎల్కేజీ అయిపోయింది, బాబు నర్సరీ. సో వాళ్ళని అంత చిన్న పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ లేపి 5 o'clockకి అండ్ స్నానాలు పోసి బ్రష్లు చేపించి రెడీ చేయడం అంటే చాలా కష్టం కదా. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇంట్లో ఎవ్రీడే 7-8 వరకు పడుకునే వాళ్ళు కదా. సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి ఎంత చిన్న పిల్లల్ని పంపించాలంటే బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే విలేజ్లో పంపితే చదవట్లేరు, ఉండట్లేరు. విలేజ్లో స్కూళ్ళలో పంపిద్దామంటే అంత బాగా కూడా ఏం లేవు. సో అందుకే దేవరకొండ దాకా వీళ్ళని పంపాల్సి వస్తుంది అనమాట. పాపం అలసిపోతురు. మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఆ వ్యాన్ తిరుగుకుంటూ 6 o'clock దాకా మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తుంది అనమాట ఊళ్ళోకి పిల్లల్ని తీసుకొని. సో దానివల్ల పిల్లలు అయితే చాలా అలసిపోతారు. ఆ లంచ్ బాక్సులు కూడా నేను అంత కష్టపడి 5 o'clockకి ప్రిపేర్ చేసి పంపించిన మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంటారు. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది. సో కానీ తప్పట్లేదు ఇప్పుడు ప్రజెంటు. చూడండి, ఇక్కడ పునుగులు సరిగా ఫ్రై అయ్యాయా లేవా అనేది మీకు చూపిస్తున్నాను. చాలా బాగా ఫ్రై అయినాయి. సాల్ట్ కూడా కరెక్ట్ ఉందా లేదా అడ్జస్ట్ చూసాను నేను టేస్ట్. అయితే మనం చట్నీ కోసం నేను ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై చేశాను. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గా అయిపోతుంది చట్నీ అనేది. సో ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు మళ్ళీ తాలింపు పెట్టడం. పెట్టుకుంటే మీ ఇష్టం, కానీ నేనైతే ఇలానే చేస్తాను ఎవ్రీడే. సింపుల్గా త్వరగా అయిపోతుంది, మళ్ళీ తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పునుగులు చట్నీ. ఇక్కడ మా పిల్లలు ఇంకా మా మామయ్య తింటున్నారనమాట టిఫిన్. సో టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ కోసం నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్ పులుసు చేయడానికి. ఎగ్ పులుసు చేయడానికి ఏం లేదండి, తాలింపుకి మనం రెగ్యులర్గా వేస్తాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవే జనరల్గా. కాకపోతే తాలింపుకి నేను 4 యాలకులు, లవంగాలు వేస్తాను. సో అవి వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిన తర్వాత మనం ఎగ్ పులుసు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్ కదా. సో 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాను. మంచిగా చిక్కగా గ్రేవీ రావాలంటే ఆనియన్స్ ఉండాలి కాబట్టి చింతపండు ఆనియన్స్ కాంబినేషనే కదా మనం ఎగ్ పులుసు అంటే.
సో చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఆల్రెడీ చింతపండు వేస్తాం కదా, టొమాటో ఎందుకు మళ్ళీ అని అడగొచ్చు మీరు. ఏంటోనండి, నాకు టొమాటో వేయకుండా ఏ కర్రీ చేయబుద్ది కాదనమాట. అది టొమాటో వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది కదా, అందుకోసమే. నిమ్మకాయ పులుపు వేరే ఉంటుంది, టొమాటో పులుపు కూడా వేరే ఉంటుంది. సో అది కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట టొమాటో యాడ్ చేస్తే ఏ కర్రీకైనా. ఇప్పుడు మనం వీటిని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. లిడ్ క్లోజ్ చేసి చూడండి, 2 నిమిషాల తర్వాత మంచిగా మగ్గింది కదా. సో టమాటో కూడా మెత్తబడింది కాబట్టి కొంచెం గ్రేవీ వస్తుంది కర్రీకి మనం ప్రిపేర్ చేసినప్పుడు. ఆనియన్తో పాటు టమాటో కూడా యాడ్ చేస్తే. సో ఇప్పుడు మనం దీన్ని అడగంటకుంట కలబెట్టుకుంటూ చూసుకోవాలన్నమాట మధ్య మధ్యలో. సో మీరు ఎలా చేస్తారు ఎగ్ పులుసు? నా స్టైల్లోనే చేస్తారా? ఒకవేళ నా స్టైల్లో ఎగ్ కర్రీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి కొంచెం. అయితే ఈ కర్రీ ఇలా మగ్గిన తర్వాత ఆనియన్ టమాటో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని అంతా గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అయితే ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే మనం రెగ్యులర్గా ఎగ్స్ ఉడకబెట్టుకొని తింటుంటాం కదా, అంటే ఉడకబెట్టి టమాటో ఉల్లిగడ్డ చేసినప్పుడు అందులో వేస్తుంటాం, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీలలో ఉడకబెట్టి వేస్తుంటాం. కానీ అన్నిటికంటే మనం ఎగ్ పులుసులో వేసే ఎగ్స్ మాత్రం బాగా టేస్ట్ ఉంటాయండి. నిజమా కదా చెప్పండి మీరు? నిజమైతే ఒక కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మరగనివ్వాలన్నమాట. బుడగలు వస్తాయి మంచిగా. అప్పుడు మనం ఫైనల్గా మసాలాలు అండ్ ఉప్పు కారం వేసి అడ్జస్ట్ చేసుకుందాం. అయితే ఈ ఎగ్ కర్రీ చేసేదానికంటే ఎగ్ పులుసు ఈ ఉడకబెట్టిన ఎగ్స్కి పొట్టు తీయడం, వాటికి గీతలు పెట్టడం చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది తెలుసా. నాకు చిన్నప్పటి నుంచి కూడా భలే ఇష్టం అనమాట ఎగ్ పొట్టు తీయడం, ఇలా గీతలు పెట్టి. సో ఇలా మసులుతున్నప్పుడు ఇంకా ఈ స్టేజ్లోనే మనం కారం అండ్ ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. మనకి పులుపుకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మాత్రం 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి. అండ్ పులుపుకు తగ్గట్టుగా, అంటే కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. నేను పులుపు కోసం మా ఇంట్లో కారం బాగానే తింటారు కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వేసిన తర్వాత ఇందులో నేను మసాలా పొడి అనేది నేను తయారు చేసుకుంటాను. మసాలా అంటే ఏం లేదు, 2 స్పూన్ల ధనియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ చిటికెడు మెంతులు అనమాట. అయితే ఈ 3 కలిపి కొద్దిగా లైట్గా ఫ్యాన్ పైన ఫ్రై చేసుకోవాలన్నమాట వేడయ్యే వరకు. మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా పట్టుకుంటే ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫిష్ పులుసుకి ఏం తగ్గిపోదు, అట్లా ఉంటుంది టేస్ట్ అయితే. సో అవి ఒక 2 స్పూన్లు ఈ మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాని పచ్చివాసన పోయే వరకు ఇంకా ఒక 2-3 నిమిషాలు మనం లిడ్ క్లోజ్ చేసుకొని మసలబెట్టుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఎగ్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకుంటే మనం ఎగ్స్కి కాట్లు పెట్టుకున్నాం కదా, పులుపు అండ్ ఉప్పు కారం అంతా అందులోకి ఎగ్స్లోకి వెళ్తుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా ఇంకొక 5 to 10 మినిట్స్ మనం దీన్ని సిమ్లో మగ్గనిద్దాము. ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ చల్లబడినాక చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఫైనల్గా ఇదన్నమాట మన ఎగ్ కర్రీ లంచ్కి. సో నేను చెప్పిన మసాలాలు వాడి ట్రై చేయండి ఖచ్చితంగా, అంతే డెలిషియస్గా అండ్ కలర్ఫుల్గా ఉంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి పులిహోర చేసిన, ఎగ్ పులుసు అయిపోయింది అనమాట. పులిహోర అయితే ఇంకా కర్రీ చేయాల్సిన అవసరం లేదు కదా, ఫాస్ట్గా అయిపోతుంది. సో పులిహోర చేసిన, ఇంట్లో నిమ్మకాయలు ఉండే చాలా. అందరికీ తెలిసిన విషయం కదా, మనం పులిహోర తాలింపు సింపుల్గా పెట్టేసుకుంటే సరిపోద్ది. జీలకర్ర, ఆవాలు అండ్ పల్లీలు, మినపగుండ్లు అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, ఒక 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సింపుల్గా తాలింపు పెట్టేసుకుంటే డిన్నర్ కూడా రెడీ అయిపోయింది, పులిహోర. సో ఇప్పటికే టైము 8 o'clock అయింది. మా పిల్లలకి డిన్నర్ టైం కూడా అయింది. సో ఫాస్ట్గా వాళ్ళకి ప్రిపేర్ చేసి సర్వ్ చేసేసిన. సో అయితే ఇలా డైలీ వ్లాగ్ చేస్తే బాగుంటుందా, రెసిపీస్ ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలా? సో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు చెప్పండి కామెంట్లో, ఇంకా ఎలా చేయాలనేది వీడియో. సో నాకు వీలైనంతలో ఇలా ఈ వ్లాగ్ అనేది చేశాను. ఇంకా ట్రైపాడు, ఇంకా మైకు ఇవన్నీ తీసుకోలేదు నేను. సో ఇంకా డీటెయిల్గా చెప్పడానికి, డీటెయిల్గా చూపించడానికి అన్నీ. సో మీరు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అవన్నీ ఎక్విప్మెంట్ తీసుకుంటే ఇంకా నాకు మంచిగా క్వాలిటీగా షూట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు సాటర్డే వ్లాగు. అండ్ మా పిల్లల డైలీ రొటీన్ కూడా పెట్టాలని ఉంది, కానీ మార్నింగ్ హడావుడి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తా ఒకరోజు అది కూడా. సో ఇలా ఈరోజు ఫుడ్ బ్లాగ్ అనేది ఇది. సో ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు. సో ఇదండి సాటర్డే బ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.